హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ లేకుండా అయితే ఎవరు లేరు కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే కూడా డేటా కూడా చాలా మంది అయితే బాగా ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నారు పూర్వంతో పోలిస్తే. అయితే పూర్వం జియో రాకముందు అయితే ఎవరు కూడా అంత డేటా అయితే వాడేవారు అయితే కాదు. జియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అన్లిమిటెడ్ కాల్స్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ నెట్ అయితే డేటా అయితే వాడుతున్నారు ఎక్కువగా. అయితే ఈ మధ్య కాలంలో అయితే రీఛార్జ్లు అయితే భారీగా అయితే పెంచేస్తారు కదా. ఎయిర్టెల్ అలాగే జియో అలాగే విఐ ఉంది కదా. ఆ రీఛార్జ్లు అయితే భారీగా అయితే పెరిగినాయి కదా. ఈ రీఛార్జ్ పెరగడంలో బిఎస్ఎన్ఎల్ కి అయితే తక్కువ రీఛార్జ్ అవడంతో చాలా మంది అయితే జియో నుంచి అలాగే ఎయిర్టెల్ అలాగే విఐ ఉన్నాయి కదా, వాటి నుంచి బిఎస్ఎన్ఎల్ చాలా మంది అయితే పోర్ట్ అయిపోయారు కదా. రీసెంట్ గా అయితే ఈ బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన ఆఫర్లను దృష్టిలో పెట్టుకుని అయితే జియో కూడా ఆఫర్ల మీద ఆఫర్లు అయితే ఇస్తుంది. ఈ ఆఫర్ లో భాగంగా అయితే ఇప్పుడు మీకు వచ్చేసి కొత్త రీసెంట్ ఆఫర్ అయితే చెప్తాను మీకు. ఈ రీసెంట్ ఆఫర్ వచ్చేసి మీకు అన్లిమిటెడ్ డేటా అయితే ఉంటుంది. ఈ అన్లిమిటెడ్ డేటాకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి 49 రూపీస్ అయితే రీఛార్జ్ ప్లాన్ ఉంటుంది. ఈ రీఛార్జ్ వచ్చేసి మీకు అన్లిమిటెడ్ కాల్స్ డేటా ఉంటుంది కదా, అన్లిమిటెడ్ కాల్స్ అలాగే డేటా కలిపి ప్లాన్ వేసుకుంటారు కదా మీరు. ఆ ప్లాన్ అయితే మీకు వ్యాలిడిటీ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఈ వ్యాలిడిటీ ఉంటే మీకు 49 రూపీస్కి అన్లిమిటెడ్ డేటాతో అయితే ఒక ప్లాన్ అయితే ఉంది. ఈ ప్లాన్ వచ్చేసి మీకు ముందు ప్లాన్ ఉందన్నాను కదా, అన్లిమిటెడ్ కాల్స్ అలాగే డేటా ప్లాన్ ఉంది కదా. ఆ ప్లాన్ లో మీకు సపోజ్ ఒకవేళ డేటా అయిపోయింది అనుకోండి, 1 GB అయితే 1 GB, 2 GB అయితే 2 GB డేటా అయిపోయింది అనుకోండి, ఆ రోజు మీకు 49 రూపీస్ వేసుకుంటే మీకు అన్లిమిటెడ్ డేటా అయితే వాడుకోవచ్చు. అది ఎలా అంటే మీరు సపోజ్ ఈ రోజు మార్నింగ్ 6 కల్లా వేసుకున్నారనుకోండి, ఈవినింగ్ మీకు 12 గంటల వరకు అయితే మీకు ఈ డేటా అయితే వస్తుంది. ఫుల్ డేటా అన్లిమిటెడ్ కాల్స్ అన్లిమిటెడ్ డేటా. ఈ డేటా వచ్చేసి నాకు తెలిసి అయితే ఒక 25 GB వరకు అయితే వస్తుంది. ఈ ప్లాన్ వచ్చేసి ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఎక్కువగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఎవరికైనా మూవీస్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి మీరు 4 సినిమాలు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ లో కూడా ఇదే ప్లాన్ అయితే ఉంటుంది. ఎలా అంటే అన్లిమిటెడ్ డేటా కూడా వస్తుంది. దీంట్లో కూడా 49 రూపీస్కి అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. దీనికి కూడా సేమ్ వ్యాలిడిటీ ఉండాలి ఖచ్చితంగా. మీరు 199 అయినా లేకపోతే 300 అయినా వ్యాలిడిటీ ప్లాన్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా మీరు. దాంట్లో ఏంటంటే ఆ డేటా అయిపోయిందని సపోజ్ మీకు 1 GB వస్తుంది అనుకోండి, ఆ 1 GB వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత మీకు ఈ ప్లాన్ అయితే మీకు రన్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ స్పీడ్ అయితే హై స్పీడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎయిర్టెల్ గానీ అలాగే జియో గానీ ఈ 49 రూపీస్ రీఛార్జ్ వేసుకోవాలనుకుంటే మీకు ఫోన్ పేలో అయినా ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ ఫోన్ పేలో కుదరలేదనుకోండి, మీకు దగ్గరలో ఉన్న స్టోర్లో అయినా లేకపోతే మొబైల్ షాపులు ఉంటాయి కదా, అక్కడైనా అయితే మీరు 49 రూపీస్ అయితే వేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే వ్యాలిడిటీ అయితే ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. అన్లిమిటెడ్ అయితే డేటా అయితే ఫ్రీగా అయితే వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.